ఓకే, సో ముందుగా ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. రండి. అందరికీ నమస్కారం. అరవింద్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్, హీరో, హీరోయిన్స్, ఈరోజు ట్రైలర్ లాంచ్ అయింది. ఇంతకుముందు 2 సాంగ్స్ లాంచ్ అయినాయి, చాలా బాగున్నాయి. మే 9th మూవీ వస్తుంది, మిగతా సాంగ్స్ కూడా రిలీజ్ అవుతాయి. అవి కూడా చాలా బాగుండాలని చెప్పి ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నేను అనుకున్న ప్రకారం చాలా న్యాయం చేశారు సార్. మీ తరపు నేను ఒక రిక్వెస్ట్ చేస్తానమ్మా. ఇక్కడ 15 మంది ఉన్నాం, ఒక్కొక్కరు 5-5 నిమిషాలు మాట్లాడితే వాళ్ళకి చాలా బోరు కొడుద్ది, ఆడియన్స్ కూడా కొడుద్ది. అందుకని చాలా మినిమం మాట్లాడతాం. నేను మట్టుకు ఎక్కువ మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. సో ముందుగా రియాజ్ చౌదరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హాయ్ అండి. సో I just want to thank Arvind Garu and all of our actors for this film. Moreover, in the pre-release event లో ఎక్కువ మాట్లాడుతాను. థ్యాంక్ యూ. సూపర్, అసలు మీరు భలే అర్థం చేసుకున్నారు. అండ్ ఇప్పుడు భాను గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. భాను గారు. ఆయన అరవింద్ గారు ఆల్రెడీ 20 నిమిషాలు ఏం మాట్లాడలేదు సార్. నాకు అసలు అంతసేపు మాట్లాడటం కూడా రాదు. ట్రైలర్ చూసారు కదా, చాలా బాగుంటుంది సినిమా. మంచి ఎంటర్టైన్మెంట్, విష్ణు గారి స్టైల్లో ఎక్స్ట్రాడినరీ కామెడీ. దానికి ఉప్పుకి నిప్పు తోడైనట్టు వెన్నెల కిషోర్ గారు కూడా చాలా బాగా యాడ్ చేశారు కామెడీ. సో అందరూ థియేటర్కి వచ్చి సినిమా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు విశాల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా తెలుగు అంత బాగా గుడ్ కాదు, సో ఐ విల్ మేనేజ్ ఇన్ ఇంగ్లీష్ లిటిల్. సో కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ బికాజ్ it's a very, very prestigious production house, and I'm really happy to be associated with it. It's a very light-hearted film, and music is also equally breezy and fun. I thank you, Allu Arvind Garu, Vidya Garu, and Banu, and Riya sir, everyone, for having included me in this film, and thanks to Karthik Raju, the director, for explaining the scene so brilliantly and getting the best. Thank you. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు ఆ డైరెక్టర్ కార్తిక్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సార్ హలో అండి. సిన్సియర్ థ్యాంక్స్ టు ప్రెస్ మీడియా, ఆన్లైన్ మీడియా ఫర్ గ్యాదరింగ్ ఇన్ హ్యూజ్ నెంబర్. Really it is a blessing for me to get an opportunity to work with Allu Arvind sir. My sincere thanks to my producer Vidya Garu, who is always my support system. My sincere thanks to Banu Garu, Riaz Garu, and Bani Vasu sir. And associating with Sri Vishnu Garu for this project is really a proud moment for me, and you will witness very soon. Thank you, Sri Vishnu brother, for the support, and Venila Kishore brother. It's nice to work with Ketika and Ivana, and Vishal Chandrasekhar bro, Velraj sir, Praveen KL, and my direction team, my EP Ajay, Kishore. Everybody supported me like anything, and thank you so much for this opportunity again, Allu Arvind. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు చాలా బిజీగా హీరోయిన్తో మాట్లాడుతున్నటువంటి మన వెన్నెల కిషోర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను చెప్పాలనుకుంది మొత్తం అరవింద్ గారికి చెప్పేశాను. సో అరవింద్ గారి అందరి సైడ్ నుంచి మాట్లాడుతాను. అబ్బా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. ఐ వాంట్ టు థ్యాంక్ కార్తిక్ రాజు గారు. పాపం కన్సిస్టెంట్గా ఆయన అన్ని సినిమాలు పెట్టుకుంటారు. నెక్స్ట్ సినిమాలో కూడా నాది రోల్ ఉందని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, రియలీ మీన్స్ అలాట్. అండ్ విద్యా గారు, రియాజ్ గారు, భాను గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్లీ ట్రీట్మెంట్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సర్వపిండి. యూ రియలీ ఇట్ వాస్ ఫెంటాస్టిక్. అండ్ శ్రీ విష్ణు గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మొత్తం మిగతా అంతా ప్రీ రిలీజ్లో మారదాం, కొంచెం హరి ఉంది. బట్ అరవింద్ గారికి ఇట్స్ ఆల్వేస్ ఎ డిలైట్ టు మీట్ యూ సార్ పర్సనలీ, సీరియస్లీ. అండ్ మీ అందరికి తెలుసు మనకి కొన్ని ఈ నగరానికి ఏమైంది అండ్ ఆరెంజ్ ఇలాంటి కొన్ని సినిమాల కల్ట్ ఫాలోయింగ్ ఉంటుంది. వాళ్ళందరూ బయటపడరు, ఓన్లీ ఆ సినిమాలో వచ్చిన మాత్రం కలెక్షన్ పెడుతుంటారు. అలాంటి కల్ట్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ కేతిక శర్మ గారు. సో
ఆ ఫ్యాన్స్లో నేను కూడా ఒకరిని. అంటే మనం అందరం బయట చెప్పుకోము, వాళ్ళు ఫోటో పెట్టగానే వెంటనే లైక్ చేస్తాం అంతే సీక్రెట్గా. సో రియలీ ఇట్స్ అన్ ఆనర్ టు వర్క్ విత్ హర్. అండ్ అలాగే లవ్ టుడే ఇవానా గారు, ఇట్ వాస్ రియలీ ఎ డిలైట్ వర్కింగ్ విత్ హర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మిగతా ప్రీ రిలీజ్ మారుతాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్ ద ట్రైలర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెన్నెల కిషోర్ గారు. ఎస్, అండ్ ఇప్పుడు అరుస్తారు నాకు తెలుసు. సో ఇప్పుడు మాట్లాడబోతుంది ఎవరంటే ఆర్ లవ్ టుడే ఇవానా. మిడిల్ మిడ్. Thank you for coming. Seriously, I'm very happy to be here and happy to be working with such an amazing cast and crew. And I want to thank everybody. So first of all, our producers, Vidya ma'am, Bhanu sir, Riya sir, and Arvind sir, Vanni Vasu garu, and my co-stars, Sri Vishnu sir, Kishore sir, and Keetiga. And it's been a very fun ride for me. And నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ మూవీ. చాలా మంచి మూవీ ఇది. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ కార్తిక్ సార్, our music Vishal sir, and editor Praveen sir, and also the press and media who are here to support us. I hope you like the trailer. Please support us ఇంకా. See you all for the pre-release. Thank you. మొట్టమొదటిసారి తెలుగులో డైరెక్ట్ సినిమా మీది ఇది. ఒక్క డైలాగ్ ఏదైనా తెలుగులో మా తెలుగు ఆడియన్స్ కోసం, మిమ్మల్ని తెలుగులో లవ్ చేసే వాళ్ళ కోసం ఒక్క డైలాగ్ ఏదైనా తెలుగులో సినిమా నుంచి. If you say one dialogue, no, I can repeat that. సార్ ఒక్క డైలాగ్. Thank you, Antia. మీ సినిమా నుంచి చెప్పండి ఒక్క డైలాగ్. Which dialogue? విష్ణు గారు ఎలా ఉన్నారు? మూవీలో ఒక డైలాగ్ విష్ణు గారు ఎలా ఉన్నారు? జస్ట్ విజయ్ ఎలా ఉన్నారు? He asked me to say ఎందుకు లుంగి కట్టి తిరుగుతున్నారు. సమ్మర్ కదా కొంచెం. థ్యాంక్ యూ సో మచ్. పాపం సార్ తెలుగు రాదని ఆడేసుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ ఇవానా గారు. థ్యాంక్ యూ సో మచ్. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. ఎస్, అండ్ ఇప్పుడు మన హార్ట్ థ్రోప్ కేతికా శర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. వెల్, థ్యాంక్ యూ సో మచ్ ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి మీరందరూ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రైలర్ నచ్చిందా? Love it. So I just want to say a big thank you to Arvind sir. I was telling Arvind sir the other day that I've always wanted to be associated with him and with Geeta Arts, and inka manchi movie lo avakasam ichina. Thank you so much sir. Vidya garu, Riyaz garu, Bhanu garu, Bani Vasu garu, and of course my director Karthik Raju sir. Thank you so much. You're so wonderful. This film is bringing forth a very fantastic duo of just the most exceptionally talented actors in my eyes. That is Vishnu sir and Vanilla Kishore sir. Their comedy is so unique, and the blend of their unique styles is just going to make you all laugh your hearts and your stomachs out in the theater. I will speak more on the pre-release event. Of course, the lovely music by, I was just amazed by the BGM of the trailer. It is so lovely. And our DOP, who's just given the most wonderful lights. I was watching me and Ivana Papa, who is also very talented and, you know, so beautiful and looking so lovely on the screen. And yes, so see you all in the theaters on 9th May, and we'll speak so much more at the pre-release event. Shravs, you're killing it. I can see you're in our outfit of the, so sweet of you to sport that. And yes, a big namaskaram to the members of the media. Again, I'm meeting you all after a very long time. I hope you all are well. Thank you. థ్యాంక్ యూ కేతిగా గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ఆర్ ప్రొడ్యూసర్ విద్యా మ్యామ్ని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మామా
for trusting me with this project. Thank you, Vasu, for helping me whenever I needed. This is a very, very fun project, and I had a lot of support from... Mama, wakati nervous malli flow nu. I had a lot of support from Vishnu Garu, Venil Kishore, Ketika, Ivana, everybody. So it was a fun project. I hope you enjoy it as much as we did. Trailer చూసిన దానికంటే I think you will enjoy more in the theater. So I think it's a treat for the summer for you guys. I wouldn't have done it with my core team, Karthik sir, Riaz, Banu, Ajay, Kishore, Sai, Shankar, Prasanna, Suvarna, Sandeep. I'm sorry if I forgot any other name. They were my core team. Yeah. I have a newfound friendship with my music director, Vishal. He's the sweetest person to work with. అందరిలో కంటే ఆయనే కొంచెం ఎక్కువ ట్రబుల్ చేసినట్టున్నాను, but he's still very nice to me. All the best, I think, to all of us, and we hope to see you soon. థ్యాంక్ యూ విద్య గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా అనదర్ ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఉన్నాం. మీ డ్రెస్ చాలా బాగుందండి. ఫస్ట్ అంటే ఆయన లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఆయన వేసుకుంటాడు, మీరు ఎలా వేసుకుంటేనేమో వాళ్ళు లవ్ చేస్తారు. జాగ్రత్త. థ్యాంక్ యూ ఫర్ ముఖ్యంగా మా మీడియా మిత్రులకి. గీతార్ట్స్ నుంచి ఏ సినిమా వస్తున్నా కూడా ఎప్పుడు కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు. అండ్ గీతార్ట్స్ ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ అంటే మిమ్మల్ని నవ్వించాలి అని చెప్పి గీతార్ట్స్లో ఒక సినిమా చేస్తే ఇప్పుడు వచ్చి ఎప్పుడు కూడా అది ఫెయిల్ అవ్వలేదు. అండ్ ఈ సినిమా చూశాను మొన్న రీసెంట్గా 1 వీక్ బ్యాక్. మీరు థియేటర్కి వచ్చేటప్పుడు 100% మీ థియేటర్ నుంచి వెళ్ళేటప్పుడు మీ బొగ్గలు నొప్పి పెడతాయి, మీ స్టమక్ మజిల్స్ అన్నీ కూడా పెయిన్తో బయటికి వెళ్తారు. అంత బాగుంది సినిమా, అంత గట్టిగా నవ్వుకోండి. వీళ్ళు హానెస్ట్గా ఏంటంటే నాకు నచ్చింది నిజంగా ఈ టీం మొత్తం మీద. ఎక్కడా కూడా ఈ సినిమా జోనర్ను వదలకుండా నవ్వించడమే టార్గెట్ కింద పెట్టుకుని, నవ్వించడమే మీ పని కింద పెట్టుకుని మిమ్మల్ని గట్టిగా నవ్విస్తున్నారు. May 9th థియేటర్లో ఫ్యామిలీస్తో రండి, హ్యాపీగా ఎంజాయ్ చేసి వెళ్ళండి. ఐ నో దట్ బయట ఎండలు మాడిపోతున్నాయి, ఈ మధ్య మీరు థియేటర్లు కూడా సరిగ్గా రావట్లేదు, ఎండలు గట్టిగా ఉన్నాయని. బట్ ఈ సినిమాకి రండి, హ్యాపీగా నవ్వుకుంటూ చక్కగా వెళ్తారు. కానీ అంత బాగుంది సినిమా. అండ్ ఈ సినిమాకి పనిచేసిన అందరికీ కూడా పేరున చెప్పాలి. బట్ డెఫినెట్గా ఇంకా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఉంది, సక్సెస్ మీట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అందరి గురించి కూడా డెఫినెట్గా మాట్లాడతాం. ఎందుకంటే ఈ సినిమా చేసిన టీం అంతా కూడా చాలామంది దీంట్లో డెబ్యూస్ ఉన్నారు, ప్రొడక్షన్ సైడ్ కానీ ఇవన్నీ కూడా. ఎస్పెషల్లీ మా విద్యక్క గీతార్స్థితి ఇక్కడి నుంచి ఈ సినిమా దగ్గర నుంచి ఒక కొత్త జనరేషన్, ఒక నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అయిందనే చెప్పాలి డెఫినెట్గా. ఎందుకంటే నెక్స్ట్ 5 yearsకి అరవింద్ గారి ప్లాన్ కానీ మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ చాలా క్లియర్గా ఉన్నాం. నెక్స్ట్ 5 yearsలో గీతార్స్ ఒక న్యూ ట్రెండ్ అయితే చూడబోతుంది గీతార్స్ వైపు నుంచి, సినిమాల వైపు నుంచి కానీ. అండ్ డెఫినెట్గా ఇప్పుడు వరకు మీ కోఆపరేషన్ ఎలాగుందో నెక్స్ట్ కూడా మీ అందరు మీడియా మిత్రుల కోఆపరేషన్ కూడా అట్లాగే ఉండాలి. అండ్ విష్ణు గారు మీ గురించి చాలా మాట్లాడాలని ఉంది. డెఫినెట్గా ఇంకా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి. అలాగే మన జంజీకి వెల్ కిషోర్ గారి గురించి, ఇవానా గారు అండ్ కేతిక గారు, ఆల్ ది బెస్ట్ అండి. అండ్ బాను అండ్ రియాజ్, కార్తిక్ గారు, అందరికీ కూడా డెఫినెట్గా మీ అందరి గురించి కూడా వచ్చే ఫంక్షన్లో మాట్లాడతాం. ఆల్రెడీ అరవింద్ గారి చేతులు వెళ్ళేలా స్టార్ట్ అవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ బన్నీవాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు వరుస బ్లాక్ బస్టర్లు అందిస్తూ #సింగిల్ అని మరో అద్భుతమైన ఫుల్ రోలర్ కోస్టర్ రైడ్ సినిమాని అందించబోతున్నటువంటి మా శ్రీ విష్ణు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ, ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ, అలాగే తెలుగు సినిమా అభిమానులందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. అందరి పేర్లు అందరూ చెప్పినట్టే నెక్స్ట్ ఈవెంట్లో అందరి గురించి మాట్లాడుకుందాం మంచిగా. ఇది అందరినీ ఇంటిళ్ళ బాధని కడుపుబ్బ నవ్వించాలని ఫిక్స్ అయ్యి మెంటల్గా ఇరగబడి నవ్వించాలని దీంతో దిగామండి ఈ సినిమా చేద్దాం అనుకున్నది. సో దానికి మాకు స్లోగా టీం కింద క్యాస్టింగ్లో మాకు వెందెల కిషోర్ గారు, కేతిక, ఇవానా వీళ్ళందరూ స్లోగా జాయిన్ అవటం. వీళ్ళు ఇంకా అంటే అందరూ టీం అంతా జాయిన్ అయిన తర్వాత ఇరగబడి నవ్వించాలనే ఉద్దేశం కాస్త కసిగా నవ్వించాలి అని అంత తోడయ్యారు మాకు కిషోర్ గారు.
సో అందరి గురించి తర్వాత మాట్లాడుకుందాం. May 9th సినిమా రిలీజ్, తప్పకుండా థియేటర్స్కి రండి. హ్యాపీగా నవ్వుకుంటారు, పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. అయ్యో, మీరు డైలాగ్ చెప్పకుండా మిమ్మల్ని ఎలా వదిలేస్తాం? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, రండి. ట్రైలర్లో అన్ని ఫన్ డైలాగులు చెప్పారు, ఒక్కటన్నా చెప్పకపోతే ఇలా. గుర్తున్నది చెప్పండి, పర్లేదు. సార్ ఏంటి సార్ అరవింద్ గారు, మీరు ఇంత ట్రెండ్ సెట్టర్ అయిపోయారు. అసలు స్టెప్పులు వేస్తున్నారు, డైలాగులు చెప్తున్నారు, అక్కడ వీళ్ళకి గుర్తులేనివన్నీ అందిస్తూ ఉన్నారు. ఓకే, సో ఇప్పుడు అరవింద్ గారు స్పీచ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మా అందరికీ తెలుసు. సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ లెజెండరీ ప్రొడ్యూసర్, సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇంత బిల్డప్ ఇచ్చిన తర్వాత అంటే ఫస్ట్ మనం ఎవరి స్పీచ్ లేకుండా Q&Aతో సరిపెడదామా అని ఏదో అనుకున్నాం, కానీ అది పద్ధతిగా ఉండదు. అందరినీ కొద్దిగా మాట్లాడమని, తర్వాత Q&Aకి వద్దామా వద్దా మీరు చెప్పండి. Q&Aకి వద్దామా? సో ఇవాళ Q&Aలో మీకు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి ఈ మధ్య 2-3-4 రోజులుగా మెలుగుతున్నది ఒక క్వశ్చన్ ఉంది. బన్నీవాసు గారు ఎక్కడ ఏమయ్యారు గీతార్ట్స్లు వగైరా వీటిలో. దానికి నేను అంటే మన Q&Aలో అది రాకుండా ఒక క్లారిటీ ఇచ్చేసి మన Q&Aని ఈ సినిమాకి మాత్రం పరిమితం అయ్యేలాగా చూద్దామని నేను ప్రపోజ్ చేస్తూ, వాసుదా విద్యాట్రామా లెఫ్ట్కి అది ఇందాక మూర్తిగా లేరా, ఊరెళ్ళారా? ఆయన ఏదో రాశారు, ఆయన ఏదో అనుకుని ఏదో రాశారు, దానికి చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు నేను. అందుకని గీతార్ట్స్కి వీళ్ళిద్దరూ 2 కళ్ళు. ఈ గీతార్ట్స్ నుంచి ఈ మధ్య రాసినవన్నీ ఊహాజనితాలు మాత్రమే. అవి వీళ్ళ ప్రయాణం బ్రహ్మాండంగా సాగుతుంది. నెక్స్ట్ 5 yearsలోనూ చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి గీతార్ట్స్కి, అది వీళ్ళిద్దరూ నెరవేర్చబోతారు. కనుక ఆ సందేహాలన్నిటికీ నేను తెరదించుతూ మిగతా స్పీచ్కి వెళ్తాను. థ్యాంక్ యూ. 2 కళ్ళు పెద్దగాను నేనే. కానీ అప్పుడు అది అప్పుడప్పుడు కొడతా ఉంటుంది, కన్ను కొడతా ఉంటుంది. తండేల్ సినిమా సీరియస్గా తీస్తున్న ఒక సీరియస్ సినిమాలో అదే స్క్రిప్ట్లో కూర్చున్నప్పుడు విద్యాతోటి సరదాగా బాగా సరదాగా నవ్వుకునే ఓ సినిమా తీస్తే బాగుండేది. ఇప్పుడు మేము రోజు సీరియస్ స్క్రిప్ట్లో కూర్చొని సీరియస్ సినిమా గురించి ఆలోచిస్తూ మంచి లవ్ స్టోరీ తీస్తున్నాం. థ్యాంక్స్ టు ఆల్ ద మీడియా, దాన్ని మంచి పెద్ద హిట్ చేశారు. ఆ తర్వాత అలా అన్నప్పుడు విద్యాతోటి భాను రియాజులకు ఆ విషయం చెప్తే వాళ్ళు ఒక కథ తీసుకుని వచ్చారు. దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. అది తీసుకొచ్చి కార్తిక్ రాజు గారితో నాకు వినిపించారు. ఆయన 2 hours చెప్తే నేను కింద పడిపోయాను. అంటే నవ్వుతూ ఆయన చెప్పేది అంత బాగా చెప్పాడు. ఆయన తమిళ్లో చాలా బాగా చెప్తారు, నాకు తమిళ్ చాలా బాగా వచ్చు కనుక అది అంత బాగా చెప్పారు. సో ఈ సినిమాలో వీళ్ళిద్దరు కుర్రోళ్ళు ఇద్దరు కుర్రోళ్ళు కుర్రమని వాళ్ళు కనపడినప్పుడు మామూలుగా డ్యాన్స్ చేశారు మొత్తం. చాలా నవ్వుకుని మీరు ఈ పర్టికులర్గా ఈ సినిమాని సమ్మర్కే రిలీజ్ చేద్దాము అని అనుకున్నాం. ఎందుకంటే సమ్మర్కి జనరల్గా ఫ్యామిలీస్తో సినిమా చూద్దాం, సరదాగా చూద్దాం అని ఈ ఎండలకి ఎయిర్ కండిషన్ థియేటర్లో కాసేపు కూర్చొని చూద్దాం అనుకునడానికి ఈ సమ్మర్కి చాలా సూట్ అయ్యే సినిమా. 9వ తారీఖున మీరు డెఫినెట్గా చాలా బాగా సినిమాని ఎంజాయ్ చేస్తారు. మీకు ఏం కావాలండి? ఇద్దరు గెంతులేసే 2 కుర్రోళ్ళు, సలసల్లాడిపోయే 2 అమ్మాయిలు, మాకు వాళ్ళందరినీ పైన లేపి నుంచోబెట్టడానికి మన చంద్రశేఖర్ గారి మ్యూజిక్ తోటి. ఆయన చాలా తక్కువ సినిమాలు చేస్తారు, అందులో ఈ సినిమా ఒప్పుకొని చేయడం
ఈజ్ రియలీ గుడ్. అండ్ whom I forgot, వేల్ రాజు గారు, కరెక్ట్. ఈ సినిమా ఇంత బాగా కనపడడానికి, చాలా రిచ్గా కనపడడానికి, ప్రొడక్షన్ వాల్యూస్తో పాటు వాటిలన్నింటినీ కనపడేలా చేసిన మన వేల్ రాజు గారిని కూడా ఇక్కడ నేను తలుచుకోవడం చాలా ముఖ్యం. అందరూ కలిసి ఈ సినిమాని చాలా బాగా మీరు ఎంజాయ్ చేసేలాగా తీశారు. అలా పర్టికులర్గా ఈ సినిమాకి సారథ్యం వహించి ముందుకు తీసుకెళ్ళిన విద్యకి నేను థ్యాంక్స్ చెప్తే అంత బాగోదు, నా మేనగోడలు. షీ హాజ్ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ దిస్ ఫిలిం. వెన్నెల కిషోర్ పెట్టిన కష్టాలకి నేను సరదాగా అంటున్నాను సార్, ఏదో ఒకటి అనకపోతే రియాక్షన్ రాదు కదా. వెన్నెల కిషోర్ రెడ్డి ప్రత్యేకంగా నాకు ఇష్టం. ఆయన పాత సినిమాలు ఏంటంటే పెట్టి పెట్టి మళ్ళీ చూసుకుంటూ ఉంటాను, పర్టికులర్గా దూకుడు. ఇందాక ఈ లుంగి కట్టుకున్న అమ్మాయి, లుంగి సగంగా కట్టుకున్న అమ్మాయి ఏదో అన్నారు. సార్ విద్య గారు యాజ్ ఇట్ ఈస్ స్పెక్స్తో సహా కావాలని చెప్పారంట. స్పెక్స్ కూడా తెచ్చుకున్నా, నేను పెట్టుకోలే, మర్చిపోయాను. మర్చిపోయావా? అంటే లేడీస్ కాక్రోచెస్ అనే ఒక, లేడీస్ కాక్రోచెస్ కదా అనే ఒక డైలాగ్ ఏదో ఉంది. దానికి గబుక్కుని అపార్థం చేసుకుంటారేమో లేడీస్ అని ఒక వివరణ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే మోస్ట్ రెసిలియంట్ క్రీచర్స్ ఒక ఇదేంటంటే కాక్రోచ్. ఎందుకు అంత రెసిలియంట్ అంటున్నా అంటే ఇట్ ఈస్ వెరీ పాపులర్ దట్ అటామిక్ బాంబు పేలినా కూడా బ్రతకగలిగిన అంత రెసిలియన్స్ ఉన్నవాళ్ళు ఆడవాళ్ళు కాక్రోచెస్ అని ఉంది ఒకటి. అందువల్ల ఆ రెసిలియన్స్ గురించి పర్టికులర్గా చెప్పిన ఆ సందర్భంగా ఉపయోగించాం కనుక దాన్ని గొప్పగా చెప్పిన విషయాన్ని గబుక్కుని కొంతమంది వంకర పడతారేమో, దయచేసి పట్టొద్దు అని చెప్పడానికి. డైలాగ్ మీరే రాసారా సార్? లేదండి అమ్మా, ఆ డైలాగ్ రైటర్ గురించి చెప్పాలమ్మా, చాలా బాగా చేశారు. భాను నందు అనే ఒక ద్వయం ఉంది. వాళ్ళు ఇది అయిపోయిన తర్వాత నాకు డైలాగ్ వర్షన్ వినిపించడానికి వచ్చారు. కార్తీక్ రాజ్ చెప్పినప్పుడే నాకు ప్లాట్ చాలా నచ్చి, ఆ తర్వాత డైలాగు వర్షన్ వింటుంటే నిజంగా వీళ్ళు ఎంత క్రియేటివ్గా రాస్తారో అని అనిపించింది. పర్టికులర్లీ భాను, ఆయన డైరెక్ట్ కూడా చేస్తున్నారు ఏదో సినిమా. అప్పుడు మాస్ జాతర అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన దీనికి డైలాగులు రాశారు, చాలా బాగా రాశారు. యూ విల్ ఎంజాయ్. ఐ థింక్ సమ్మర్లో ఇది మిమ్మల్ని అందరినీ చాలా కూల్గా ఉంచుద్దని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. యూ కెన్ గో ఫర్ Q&A. ఫస్ట్ ప్రశ్న శ్రీ విష్ణు గారికి మీరు అడుగుతారని నాకు అర్థమైంది. శ్రీ విష్ణు గారు, శ్రీ విష్ణు గారు ఇక్కడ. హలో వాస్ గారు, ముందు మిమ్మల్ని అడుగుతాను నేను, ఎందుకంటే నేను ఐ విల్ కమ్ టు విష్ణు ఆన్ ది సెకండ్ ట్రిప్. ఇక్కడ ఎందుకు మిమ్మల్ని అడగాలనుకున్నానంటే నేను ఐ హ్యావ్ మై ఓన్ స్ట్రాంగ్ రీజన్. ఇప్పుడు మీరు మొన్న చేసిన తండేల్ సినిమా రియల్లీ ఇట్ క్రియేటెడ్ వండర్స్ అండ్ క్రిపుల్స్ ఆల్ ఓవర్ ది మార్కెట్ అండ్ ట్రేడ్ ఎవ్రీవేర్ ఇన్ ది వరల్డ్ ఆఫ్ ఆడియన్స్. అంత పెద్ద హిట్ తర్వాత అంత కంపోజిషను అవన్నీ సెట్ అవ్వడం అన్నది సినిమాకి చాలా కష్టం. అవన్నీ తండేల్ సినిమాకి బాగా సెట్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా ఇమీడియట్గా వచ్చే సినిమా అంత ఎక్స్పెక్టేషను ఈ సినిమా మీద ఉంటుంది. వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ అండి, ఇఫ్ యూ కెన్ రియల్లీ అంటే చెప్పాలి ఈ సినిమా ఆడడానికి ఇంత దమ్ము ఉంది అని చెప్పాలంటే 1, 2, 3 పాయింట్లు ఏం చెప్తారు సార్ దీనికి? ఓన్లీ ఎంటర్టైన్మెంట్ యూ వాంట్ టు సే? ఎస్, ఎందుకంటే నవ్వించాలి.
దీనికి బయోపిక్ నవ్వించాలి అంతే. లెట్ వాసు స్పీక్ సార్. ఇది నవ్వించాలి. ఇప్పుడు తండేలు అంటే ఒక హానెస్ట్గా ఒక కథ, నిజంగా జరిగిన కథ, అంత హానెస్ట్గా చెప్పాము. ఇది వచ్చి నవ్వించాలి, టార్గెట్ వచ్చి నవ్వడం, వాళ్ళు ఇచ్చిన డబ్బులకి ఇంకా ఎక్కువ నవ్వించి బయటకు పంపడం. అంతకన్నా ఈ సినిమా ఎక్కువ ఆలోచించలేదు మేము ఎవరం కూడా. అంటే లైక్ మ్యాడ్ ఆయన అలాగే చెప్పాడు ముందు, ఇది నవ్వడానికి తప్పితే ఇంకా దేనికి పనికిరాదని ముందే ఒక లేదు. దీంట్లో చిన్న కథ ఉంది, స్క్రీన్ ప్లే మంచి స్క్రీన్ ప్లే ఉంది, దాంతోపాటు నవ్వించడమే మెయిన్ టార్గెట్ ఉంది. ఓకే ఓకే. నౌ విష్ణు, అంటే మీ దగ్గర నుంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేసే ఆడియన్స్ ఆర్ యువర్ ఫాలోవర్స్, అదర్వైజ్ మీ సినిమాలు అనగానే ఏదో చాలా గట్టిగా ఎక్స్పెక్ట్ చేసే ఒక సిచ్యువేషన్ మీకున్నది, ఒక టిపికల్ సిచ్యువేషన్. విల్ దిస్ ఫిల్మ్ రియల్లీ మీట్ దట్ అండి, ఆర్ ఇట్ విల్ ఫాల్ ఇన్ ద రెగ్యులర్ ట్రాక్ లైక్ ఎనీ ఎంటర్టైన్మెంట్? లేదు, రెగ్యులర్ బేసిక్గా నేను రెగ్యులర్ మీరు ఎప్పుడు చూడలేదు ఇప్పుడు దాకా, ఇకపై కూడా చూడరు. ఖచ్చితంగా కథలో మ్యాటర్ ఉంటుంది. కాకపోతే దీనికి మేము ఎక్కువ ఎక్సైట్ అయింది ఏంటంటే, వన్స్ స్టార్ట్ అయిన తర్వాత షూట్ ఏదైతే ముందు ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇద్దాం అనుకున్నామో, సింగిల్ అనేది మ్యాక్సిమం అందరూ అది ఫేస్ చేసే ముందుకెళ్తారు. ఇప్పుడు ఒక ఏజ్లో అందరూ సింగిల్గా ఉంటారు, అట్లీస్ట్ వాళ్ళు ఆలోచిస్తారు సింగిల్గా ఉన్నందుకు ఎందుకున్నాం ఏంటని. ఆ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉన్నాయండి. అవి 80s బ్యాచ్ రిప్రజెంట్ చేసేది ఒక ఆయన ఉన్నారు, 90s బ్యాచ్ రిప్రజెంట్ చేసేది ఒకళ్ళు ఉన్నారు, జెన్జీ పిల్లలు కూడా ఉన్నారు. సో ఇలా ఒక 3 జనరేషన్లో ఒక మైండ్ సెట్ ఎలా ఉంది ప్రజెంట్ అనేది హ్యూమరస్గా. ప్రాబ్లమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవన్నీ మీకు ఎంటర్టైన్మెంటే. మాకు మాత్రం కథలో వెళ్ళే దీంట్లో మాత్రం మంచి మూమెంట్స్ ఉంటాయి అన్నీ. కాకపోతే ఏడవటాలు లేకపోతే ఎమోషనల్ అవి తక్కువ ఉంటాయి అన్నమాట. మీకు మాత్రం చూసినంతసేపు మాకు అది ఏది జరుగుతున్నా మీరు కనెక్ట్ అవుతూనే ఉంటారు, నవ్వుతూనే ఉంటారు. ఎందుకంటే మీరు ఎక్కడో మీ ఇంట్లోనో లేకపోతే మీదో మీ ఫ్రెండ్తో మీ బ్రదర్తో ఎవరో ఒకళ్ళది జనం నుంచి వచ్చిన స్టోరీ అండి ఇది. సో మన క్యారెక్టర్లు, బయట ఉండే క్యారెక్టర్లు, రెగ్యులర్ క్యారెక్టర్లు, సినిమాటిక్ హీరోయిజం ఆ క్యారెక్టర్లు కాదు. సో అందుకే చాలా ఈజీగా అందరికీ కనెక్ట్ అవుతుంది, నవ్వుకుంటారు. అంటే మీ ఈ సినిమా కథ నడుస్తున్నంతసేపు ఏదో సీన్ రీల్స్లో జోకుల్లాగా వచ్చి వెళ్ళిపోతుందా? బట్ దేర్ విల్ బి ఎనీ కన్స్ట్రక్టివ్ స్టోరీ దట్ కెన్ రియలీ హోల్డ్ ది ఆడిటోరియంస్ అండ్ ఆడియన్స్? 100% హోల్డ్ ఉంటుందండి. 100% స్టోరీ అంతా చాలా హోల్డ్ ఉంటుంది. కొత్త స్క్రీన్ ప్లే ఉంటుంది, కొత్త ఫినిషింగ్ ఉంటుంది, అన్నీ కొత్తగానే ఉంటాయి. రెగ్యులర్ అయితే ఏముండదు, నవ్వు మాత్రం రెగ్యులర్. అంటే నవ్వుకి మరి వేరియేషన్స్ ఎలా చెప్పాలనే తెలియదు. నవ్వు మాత్రం నవ్వుతారు, గట్టిగా నవ్వుతారు, పగలబడి నవ్వుతారు, దొల్లి నవ్వుతారు. నవ్వులు రకాలు దీనిలో చూపిస్తారు. అండ్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ మీ అందరికీ కూడా. థ్యాంక్ యూ. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, గీతా ఆర్ట్స్కి మరొక ఫెదర్ ఇన్ ది క్యాప్ అవ్వాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అల్లు అరవింద్ గారు, అయితే బేసికల్లీ కాక్రోచ్ గురించి ఒక పెద్ద థియరీ చెప్పారు. మాకు ఎవరికి నిజంగా థియరీ తెలియదు, మేము లేడీస్ అయినా కూడా. సో అది నిజంగానే ఆ థియరీ ఉందా? వచ్చిన తర్వాత నేను అబద్ధం చెప్పేది కాదు, ఇది ఉంది, కాక్రోచ్ థియరీ ఉంది. ఆటం బాంబ్ పడినా అది వెళ్ళే ప్లేస్కి వెళ్ళి ఇట్ సేవ్స్ ఇట్ సెల్ఫ్ బికాస్ ఇట్ డజంట్ హ్యావ్ బ్లడ్ అని ఈ థియరీ ఉందండి. ఇది లేకపోలేదు, నేను ఫస్ట్ టైం చెప్పడం కాదు, ఇది నేను చదివిందే చెప్తున్నాను. అంత రెసిలియన్స్ కాక్రోచెస్కి ఉంటాయి. సంసారంలో వచ్చే పడే ఆటం బాంబులకి అంత రెసిలియన్స్ ఆడవాళ్ళకు ఉంటాయి. ఆడవాళ్ళు కాక్రోచెస్ లాంటి వాళ్ళని రిఫ్లెక్ట్ అవుతున్నది. బట్ ది resilience of the cockroaches where it will never die even under the nuclear explosion. ఆడవాళ్ళు కూడా అంత రెసిలియన్స్ గా ఉండగలరు అన్నది, అంత శక్తివంతులైన ఆడవాళ్ళని చెప్పాం సార్, అంతే. అప్పుడు దేర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం. అయితే ట్రైలర్లో ఒక 3 అంటే అబ్బాయిలకు ఉన్న క్వాలిటీస్లో 3 చెప్పారు కదండి అల్లు అరవింద్ గారు. ఇక్కడ ఆల్ఫా అని, మాస్ అని, చబ్బీ అని. సో మీరు ఏ టైప్ యంగేజ్లో ఉన్నప్పుడు? నేను పరమ పొరంబోకు. చాలా ఒక్క మాటతో చెప్పాను. అందుకే ఇప్పుడు కూడా స్టేజ్ మీద అక్కడక్కడ మీ చిలిపి చేష్టలు కనిపిస్తాయి. పరమ రౌడీ బాయ్స్లోకి వచ్చానండి నేను. అలా పెరిగి వచ్చి ఆ తర్వాత అది కరెక్ట్ కాదేమో అనుకుని ఇక్కడ సెటిల్ అయ్యి పెద్ద మనిషి అయ్యి ఇప్పుడు పెద్ద మనిషి వేషాలు వేస్తున్నాను. అరవింద్ గారు సార్, ఒక సీనియర్ ప్రొడ్యూసర్ మీరు, అలాగే డిస్ట్రిబ్యూషన్లో కూడా ఒకప్పుడు యాక్టివ్, ఇప్పుడు కొంచెం తగ్గిన డిస్ట్రిబ్యూషన్లో మీకున్న ఎక్స్పీరియన్స్ గురించి చెప్పక్కల, ఎగ్జిబిటర్గా కూడా ఉన్నారు. ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది సార్? చాలామంది ఏదో ఇప్పుడు ఒక ప్యానిక్గా ఆల్ ఆఫ్ సడన్ సినిమాలు ఆడట్లేదు, కొంచెం హ్యాపెనింగ్ హీరోస్ కూడా జనాలు ఓపెనింగ్ రావట్లేదు, ఏం చేయాలి ఎలా చేయాలని చెప్పి చాలా తర్జన పడుతున్నారు. ఏం జరుగుతుంది సార్ ఇండస్ట్రీలో? ఇది చాలా పెద్ద టాపిక్ అండి మీరు అడిగింది. నేను మాట్లాడటం మొదలు పెడితే
అది ఒక 20 నిమిషాలు మాట్లాడాల్సి వస్తుంది. ఇంకో సందర్భంగా మాట్లాడతాను. మీకు మట్టుకు మీరు అడిగిన దానికి చిన్న బ్రీఫ్గా చెప్తానండి. మనకి కోవిడ్ వచ్చి అదృష్టం వల్ల దురదృష్టం వల్ల ఓటీటీ అనే దానికి అలవాటు పడ్డాం. ఆ ఓటీటీ దానికి అలవాటు పడడం వల్ల వచ్చిన ఇబ్బందులు ఇవన్నీ. కాకపోతే మార్పుని ఎవరు ఆపలేరు. ఓటీటీ అనేది వచ్చిన ఒక మార్పు, ఆ మార్పుని ఆపలేరు. ఆ మార్పుని మించి సినిమా థియేటర్కి రావడానికి సినిమా చాలా బాగుందిరా అని అంటే తప్ప సినిమా థియేటర్కి రావట్లేదు. కనుక చాలా బాగుంది అని అనిపించడం దర్శకులది నిర్మాతలది వాళ్ళ బాధ్యత. జనం రావడానికి రెడీగానే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. కొంతమంది ప్రొడ్యూసర్లు ఏంటంటే సినిమాలు, చిన్న సినిమాలు కానీ మీడియం సినిమాలు కానీ చాలా రిస్క్, మేము ఆ సెగ్మెంట్లో తగ్గించేస్తామని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది ఏమో థియేటర్లో మూసుకుపోతున్నాయి, షోస్ వెళ్ళట్లేదు, కొన్ని థియేటర్లో ఫంక్షన్ హాల్స్ అయిపోతాయని కొంతమంది అంటున్నారు. ఆ రెండు విషయాల్లోని గీతా ఆర్ట్స్ ఎలా చూస్తుంది ఆ సెగ్మెంట్ని? అంటే ఇది చిన్న సినిమా, మీడియం సినిమా, రెండింటి మధ్య సినిమా తెలియదు. కానీ ఈ సినిమాని మేము తీసాము, రిలీజ్ చేస్తున్నాము. దీని రిజల్ట్ని బట్టి కూడా మాట్లాడుకోవచ్చు. బన్నీవాసు గారు, గీతా ఆర్ట్స్ అంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉంటుంది, బట్ అక్కడ హీరో శ్రీ విష్ణు గారు. కొంచెం అడల్ట్ కంటెంట్ కూడా ఉంటుంది, అంటే జోక్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కావచ్చు, అట్లాంటివి. సో ఈ రెండు ఎట్లా మిక్స్ చేశారు? ఎవరు చెప్పినా ఓకే. వాసు అందులో అంత డబుల్ మీనింగ్ డైలాగులు ఏం లేవమ్మా, నాకేం కనపడలేదు. నేను ఇందులో ఉన్నాయనట్లేదు. శ్రీ విష్ణు గారిది లాస్ట్ 3-4 మూవీస్ చూస్తే ఎక్కువగా డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటాయి. సో మీది చూస్తే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉంటాయి మీ మూవీస్ అన్ని. రెండిట్లో ఎలా మిక్స్ చేశారని అడిగాను అంతే. నేను ఆయన ప్రీవియస్ సినిమాలు చూడలేదు. విష్ణు గారు, ఇంకోసారి అబద్ధమే ఆన్సర్ అవుద్దమ్మా. విష్ణు గారు, ఇది లాస్ట్ సినిమా కొంచెం ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ జోనర్లో చేశారు మీరు. విష్ణు ఇప్పుడు మళ్ళీ మీ రెగ్యులర్ ఒక స్ట్రెంత్లోకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఏంటంటే ఈ ఎక్స్పెరిమెంటల్ జోనర్స్ రిస్క్ అని అర్థమైందంటారా? లేదండి, యాక్చువల్లీ అది రిలీజ్ టైంకి ఇది సగం సినిమా దాకా షూట్ కూడా అయిపోయింది. సో ఎప్పుడు నేను కొంచెం అహెడ్గానే ఆలోచిస్తాను. నా సినిమాలు కూడా అలాగే ఉంటాయి. అంటే మీరు జాగ్రత్తగా చూస్తే ఒకసారి వెనక్కి వెళ్ళిన సినిమాలన్నీ కూడా ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ముందుకి రావాల్సిన సినిమాలు మీడియా మిత్రులు చాలామంది చెప్పేవారు, ముందే చేసేవాడిని. కంటెంట్ ఇప్పుడు అందరూ చేస్తున్నారు. సో దాన్ని ఎలా ఎప్పుడు ఏది ఇవ్వాలనేది ఒక ఐడియా మనకే ఉంటుంది కదా, ఐడియా ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. దీనికి ప్రత్యేకంగా ప్లానింగ్ అలా ఏమీ లేదండి. స్వాగ్ చేసేటప్పుడే సింగిల్ కూడా షూట్ కూడా చేసాం చాలా మటుకు, 30-40% అయిపోయింది అప్పటికి. విష్ణు గారు ఇక్కడ సార్ ట్రైలర్లో మీరు బాలయ్య గారి స్పీచ్ని కొద్దిగా ఏదో ఇది చేశారు, అది ఆ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు సార్? అంటే ఆయన పబ్లిక్, అది సినిమాలలో చేయరు, ఆయన జస్ట్ పబ్లిక్లో ఎక్కడైనా స్పీచ్ ఇస్తున్నప్పుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి అలా ఫ్లోలో పోతుంటుంది కదా. ఇది రెగ్యులర్ ఏమంటారు దాన్ని, ఇప్పుడు మనం ఏరియాలో ఉండే పిల్లలు సింగిల్స్ కాదండి, ఇది వాళ్ళు వెరీ మచ్ రిలేటెడ్ ఇంటూ సినిమా, క్రికెట్, ఇవన్నీ రెగ్యులర్గా చూస్తారు కదా. చూసేవాళ్ళు అందరూ కూడా సరదాగా ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు హీరోల్లాగా మారుతారు, మీకు తెలిసే ఉంటుంది. ఒక 2 వేసిన తర్వాత హీరోల డైలాగులు చెప్పటాలు, డ్యాన్సులు చేయటాలు వెరీ వెరీ కామన్ అది. సో బాలయ్య బాబు గారిది మీరు పట్టారు, ఇంకా చాలామంది హీరోల రెఫరెన్స్లు ఉంటాయి దీంట్లో 100%. కానీ నేను చెప్దాం అనుకునేది ఏంటంటే బాలయ్య బాబు గారిది ఎవరు చేసినా కామెడీ అవుతుంది. అది బాలకృష్ణ గారు ఒక్కరికి చెల్లింది, అంత పవర్ఫుల్గా చేయటం, అది చేయటం. ఆయన ఎప్పుడు మనం ఏం చేసినా మనకు అలా అనిపిస్తుంది. ఆయన కానీ ఆగలేం మనం, బాలయ్యలాగా డైలాగులు చెప్తాం, క్లబ్లో జై బాలయ్య అంటాం, అది అంతే, అది ఆయనకే చెల్లింది. సో అలా అందరు హీరోలు, బాలయ్య బాబు గారు కాదండి, చాలామంది హీరోలు రెఫరెన్స్లు ఈ సినిమాలో ఉంటాయి. కానీ అంటే ఆయన స్పీచ్ని మీరు అలా చేయటం ఫ్యాన్స్ రిసీవింగ్ అది ఎక్కడ ట్రోల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఏ స్పీచ్లో నా డైలాగ్ అని చెప్పలేదు, మీరు ఒకసారి చెక్ చేసి నాకు చూపించవచ్చు. ఇప్పుడు రాబిన్హుడ్లో సాంగ్, హుక్ సాంగ్, అది ఎంత కొద్ది కాంట్రవర్సీ అయిపోయింది. అవును, కేతికా శర్మ గారు. అవును. సో ఇందులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? కేతికా గారు సినిమాలు అలాంటివి ఉండవు, మీరు కూడా ఏదో పొరపాటున ఏదో వినేశారు మేబీ.
మీరు డబుల్ మీనింగ్ అన్నారు కదా, డబుల్ మీనింగ్ చచ్చిన ఉండవు, సంస్క్రిట్ ఉంటాయి ఎక్కువ, అది చాలామంది డబుల్ మీనింగ్ అనుకున్నారు. సో మరి ఇప్పుడు సంస్క్రిట్ నేను నేర్పమంటే కష్టం. అలాంటివి ఏమి ఉండవండి నా సినిమాలు, అసలు ఉండవు. అందులో ఆడవాళ్ళకి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను, మీ అందరికీ తెలిసిందే అది. సో ఏమి ఉండవు, అలాంటి సాంగ్స్ ఏమి లేవు. విష్ణు గారు ఇక్కడ 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 సార్ సార్ యా, మీ బాడీ లాంగ్వేజ్ ఒక టిపికల్గా ఉంటుంది. సినిమాలో యాక్ట్ చేస్తున్నప్పుడు సగం డైలాగ్ డెలివరీ ఉంటుంది, సగం మింగేస్తారు, కానీ ఆడియన్కి అర్థమైపోద్ది. ప్రతి సినిమాలో మీకంటూ సపరేట్గా బాడీ లాంగ్వేజ్. డైరెక్టర్లు మిమ్మల్ని మీకు జెల్ అవుతున్నారా, మీరు డైరెక్టర్లు జెల్ అవుతున్నారా, ఎలా చేయించుకుంటున్నారు మీతో? తెలియదండి, అది ఎగ్జాక్ట్ తెలీదు. నాకు తమిళ్ రాదు, ఆయనకి తెలుగు రాదు. మీరేం చెప్పినా నడిచిపోయింది. సో ఎక్కువ మేము చేసుకునే ముందు ఇది సీన్ అని చెప్పిన తర్వాత మేము ఎక్కువ డిస్కస్ చేసుకునే చేసాం. అయితే డైలాగ్ మీ సగం మింగిడం అన్నది దాన్ని ఒప్పుకుంటున్నారా? ఎలాగ అర్థమైపోతుంది, మింగేయడం బెటర్ కదండి. కార్తిక్ రాజ్ గారు జస్ట్ మినిట్. ఇప్పుడు గీతాట్స్ అన్నది ఇట్ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ బ్లాక్ బస్టర్స్ అండ్ ల్యాండ్ మార్క్స్ రైట్ ఫ్రమ్ ది డే వన్, ఇప్పుడు కాదు. అండ్ అల్లు అరవింద్ గారు చాలా డెలెక్టబుల్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు ఈవెన్ ఇన్ దిస్ జనరేషన్ విత్ దిస్ యంగ్ బ్యాచ్. ఇప్పుడు ఈ మధ్యన కూడా వాళ్ళన్ని హిట్లులోనే ఉన్నారు గీతాట్స్, అండర్ ది ఏజెస్ ఆఫ్ బన్నీవాస్ గారు అండ్ ఎవ్రీబడి. ఇప్పుడు మీరు విల్ యూ గ్యారంటీ ది గీతాట్స్ and the followers of Geetaarts and fans of Geetaarts that this film is also going to hit the bullseye? గట్టిగా చెప్పగలరండి మీరు? బిఫోర్ స్టార్టింగ్ దిస్ సార్, బిఫోర్ స్టార్టింగ్ తెలుగు వరాదా? ಇಲ್ಲ నేను చెప్తాను సార్, అది నాకు తెలుగు అర్థం అవుతుంది, బట్ మాట్లాడడానికి కొంచెం కష్టంగా. ఓకే ఓకే. సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ మూవీ, when Aravind sir accepted this movie, till now I have a pressure of like when the final product, when Aravind sir sees what is going to be his reaction, is big pressure for me, because getting a chance in Geetaarts is not an easy joke, because a lot of directors are trying. Yes. And it is really a lucky moment, a blessing moment for me to get an opportunity. Definitely it will be a happy product for Aravind sir, I can confidently tell. Okay. Yeah. బనివాస్ గారు, హాయ్ అండి, మైసెల్ఫ్ హేమమాలిని హియర్. కాదు సార్, సార్ Q&A పెట్టినప్పుడు అందరం అడుగుతాం కదా సార్. ఓకే సార్, ఏంటంటే లైక్ మ్యాడ్ వచ్చినప్పుడు సీక్వెల్ కూడా వచ్చింది, డీజేటీలో వచ్చినప్పుడు కూడా సీక్వెల్స్ వచ్చినాయి. మరి హ్యాష్ట్యాగ్ సింగిల్ యూత్కి అంతలా కనెక్ట్ అయ్యేది, మరి దీనికి కూడా ఏమైనా సీక్వెల్ ప్లాన్ చేస్తారు? కరెక్ట్గా చెప్తారు దానికి. మీకు ఈ ఎండ్ చూస్తే అర్థం అవుద్ది 2 ఉందని. అది ఇప్పుడే నాతో చెప్పించేస్తున్నారు మీరు, సింగిల్ 2 ఉంది. సూపర్ ఏం చేయడం, దానికోసం అట్లా చేసాం. విష్ణు గారు ఇక్కడండి. సో యాక్చువల్లీ ఇక్కడ పోస్టర్లో సబ్జెక్టు HHVM రిలీజ్ అని పెట్టారు. చెప్పాలి ఇప్పుడు నేను? చెప్పండి. అది హరిహర మహావిల్లో అండి, మేము తప్పుకుంటామని ముందే మెన్షన్ చేస్తాం, అంతే కదా ఆబ్వియస్లీ. అండ్ ఇందాక అన్నట్టు కూడా సంస్కృతం అన్నది మీరు వాడతారు, అది అర్థమైపోతుంది కూడా అందరికీ. సో ఆల్రెడీ లాస్ట్ మీ 2 సినిమాస్లో కూడా ఆ డైలాగ్స్ అన్నది లైక్ ఇట్ ఈస్ లైక్ గ్యాంబ్లింగ్ ఆఫ్, కొంచెం ఎక్కడ దొరకకుండా గ్యాంబ్లింగ్ చేసినట్టుగా అనిపిస్తాయి ఆ సంస్కృతం డైలాగులన్నీ. బట్ ఎవ్రీ వన్ విల్ అండర్స్టాండ్ దట్. ఈ సినిమాలో ఆ పోర్షన్ ఎంతవరకు ఉంటుందంటే వాట్ యు విల్ సే? అది ఓటీటీలోకి వచ్చాక అర్థం అవుతుందండి, ముందు అర్థం అవ్వదు. ముందు అర్థమైపోతే అది అంటే ఈ సినిమాలో ఎంతవరకు ఉండొచ్చు? లేదు మామూలు 1Xలో చూస్తే మీకు నా భాష నా అంత ప్యూర్ తెలుగు ఎక్కడ కనిపించదు మీకు. 2Xలో అయితే కొంచెం మారుతుంది, 3X అంటే మారుతుంది, అది ఎవరు చేసినా మారుతుంది, కానీ అది ఎందుకో చేశారు మరి అలాగా. మామూలుగానే కొన్ని డైలాగులు ఇది 2Xలో రన్ అవుతూ ఉంటాయి. అవును సార్, అంటే సార్ మాట్లాడుతున్నప్పుడు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది సార్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ప్రెస్. ప్లీజ్ టేక్ అవర్ ఫిలిం టు ద పీపుల్ అండ్ సీ దట్ ఇట్ ఇస్ ఎ సక్సెస్. యు ఆర్ పార్ట్ ఆఫ్ always our success, you are a part of it. Thank you very much, good luck. Thank you Aravind garu, thank you Banivas garu, thank you to all the media. So May 9th na theaters lo kalusukundam #single. Thank you so much. We wish all the very best to the whole team of Single.
కూరలు పాకు రేపు పోయే